ఈరోజు వాస్తు కార్యక్రమంలో మన టాపిక్ ఏమిటంటే, చాలామంది ఏమని అడుగుతున్నారంటే, గురువుగారు ఇంతకుముందు మీరు ఎపిసోడ్లో గుడి పక్కనే అంటే గుడికి పక్కనే ఇల్లు ఉండకూడదు అని చెప్పారు మీరు. ఎంత ఎంత మార్జిన్లో ఉండాలి ఏమిటి, ఆ గుడి యొక్క ప్రభావం, ఆ పైన ఉండేటటువంటి ధ్వజస్తంభం ప్రభావం అవన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ గుడికి వీధి పోటు అనేది ఉంటుంది కదా, చాలా పెద్ద పెద్ద సెంటర్లో ఉంటాయి, పెద్ద పెద్ద వీధులు ఉంటాయి. ఆ వీధి పోట్లు మరి ఈ ఆలయానికి తగలవా అని చెప్పి కొంతమంది అడిగారు. అయితే సాధారణంగా ఏమవుతుందంటే, అసలు గుడి అంటే ఆలయం, ఇందులో రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఆలయం అనేది ఒకటి ఉంటుంది, మందిరం అనేది ఒకటి ఉంటుంది. మందిరం గురించి నేను తర్వాత చెప్తాను, ఆలయం గురించి మనం మాట్లాడదాం. ఆలయం అంటే ఏమిటి? ఒక పవర్ఫుల్ యంత్రాలు ఉంటాయి ఇందులో. అంటే పవర్ఫుల్ యంత్రం, ఉదాహరణకి మనం విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్లో శంకరాచార్యులు వారు ఒక గొప్ప పవర్ఫుల్ అయినటువంటి ఒక యంత్రం వేశారు. అలాగే శ్రీశైలంలో కూడా అన్ని చోట్ల కూడా పవర్ఫుల్ అప్పుడు శంకరాచార్యులు గారు వేశారు. అప్పుడు అంచేత పవర్ఫుల్ యంత్రాలు ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆ యంత్రాలు ఉండేటటువంటి ఈ వీధిపోట్లు ఉంటున్నారు కదా మీరు, ఆ యంత్రాలు ఉన్న వీధిపోటు అసలు తగలనివ్వదు, అసలు దగ్గరికి దరి రానివ్వదు. అసలు ఆ వీధిపోటు యంత్రమే వెనక్కి తిప్పేస్తుంది. అది అంత పవర్ఫుల్ వీధిపోట్లు అసలు ఏ వీధిపోట్లు కూడా తగలవు. అసలు నిజానికి ఈ పూర్వకాలంలో ఏం జరిగేదంటే, అంటే మా చిన్నతనం దాదాపు ఒక 100 ఏళ్ల క్రితం విషయం అనుకోండి. అప్పుడు ఊర్లలో ఏం చేసేవారంటే చివర్లు కట్టేవారు టెంపుల్స్, అమ్మవారి టెంపుల్ కానివ్వండి, శివాలయం కానివ్వండి, లేకపోతే రామ మందిరం రామాలయం కానీ, అలా చివరిని కట్టేవారు అనమాట. చివరిని ఎందుకు కట్టేవాళ్ళు అంటే, ఊరికి దూరంగా. ఇందాక నేను చెప్పాను కదా, అంతకుముందు నేను ఈ ఇంటి గోపురం ఏర్పడకూడదు, ఇవన్నీ మనం లోగడ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అంచేత ఊరికి దూరంగా కట్టేవారంటే 4 సెంటర్లలో కట్టేవారు అప్పుడు. మరి 4 సెంటర్లో కడితే చాలా పెద్ద అన్ని వీధి పోట్లు అది ఆలయానికి తగులుతాయి. మరి తగిలితే మరి ఈ యొక్క దివ్యంగా బ్రహ్మాండంగా వెలసిల్లి ఆ స్వామివారు ఎంతో నిజంగా అదేది ధూపదీప నైవేద్యాలతో స్వామి వెలిగిపోయేవాడు కదా, మరి వెలిగిపోతుండేవాడు. మరి తగలేదు కదా ఈ వీధిపోట్లు. అంచేత అసలు నిజమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎప్పుడైతే ఈ దేవాలయాలకి ఎప్పుడైతే వీళ్ళు ఈ యంత్రాలు పెట్టారో అప్పటి నుంచి అసలు ఏమీ లేవు. సరే, దూరంగా ఎందుకు పెట్టారు ఊరికి దూరంగా అంటే, ఊళ్ళో అందరూ కలిసి ఏదైనా తిరణాలు కానీ, లేకపోతే తీర్థం కానీ, లేకపోతే ఏదైనా పండగ కానీ, శివరాత్రి కానీ వస్తే అందరూ తరలి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అది ఎందుకు పెట్టారయ్య అంటే, ఇక్కడ ఊళ్ళోనే 2 శివాలయాలు ఉన్నాయనుకోండి, అక్కడ కొంతమంది పోతారు, ఇక్కడ కొంతమంది పోతారు, అక్కడ కొంతమంది పోతారు. అలా కాదు, ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఒకటే శివాలయం ఉండేది, అమ్మవారి గుడి ఒకటే ఉండేది. కోట్లమ్మ, మా చిన్నప్పుడు మా ఊర్లో కోట్లమ్మ, మారమ్మ తీర్థం అనేవారు. అమ్మవార్లు పెద్ద తీర్థం అనమాట, ఒకే చోట ఉండేది ఊళ్ళో చివరిని. అలాగా ఈ టెంపుల్స్ అన్నీ కూడా శివరాత్రి వస్తే శివాలయం ఆ చివరి వెళ్ళాలి. ఇంతకీ ఏంటంటే, వీళ్ళకి మనం రెండు విధాలుగా ఆలోచిస్తే వీళ్ళకి వ్యాయామం కూడా ఉంటుంది. 1 కిలోమీటర్ అవతల కట్టేవారు వాళ్ళు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, స్వామిని భక్తి శ్రద్ధతో పూజించుకునేవాళ్ళు, వచ్చేవారు, కూర్చునేవాళ్ళు, అక్కడ ముచ్చట్లు పెట్టుకునేవారు చక్కగా. ఎవరింట్లో అన్ని విషయాలు కూడా గుళ్ళోనే మాట్లాడతారు సాధారణంగా. అంటే స్త్రీలు ఎక్కువగా గుళ్ళో కూర్చుని కష్ట సుఖాలు, ఇంట్లో విషయాలు అవి ఇవి అన్నీ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంచేత దూరంగా కట్టేవారు. ఇప్పుడు మీరు కొంతమంది నా ఎపిసోడ్ వింటూ ఉంటారు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను కదా. కాబట్టి ఎప్పుడైనా సరే దేవాలయాలకి పవర్ఫుల్ అయినటువంటి యంత్రాలు ఉంటాయి, కాబట్టి వీధి పోట్లు తగలవు. అయితే అది అలా ఉంచితే
ఇంకొక విషయం కొంతమంది ఇంకొక విషయం అడిగారు. గురుగారు మీరు చెప్పేది ఈ ఊర్లో ఉన్నాయి అప్పుడు అయిపోయింది, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, సిటీలోకి వచ్చేసాం, అన్నీ ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ లేకపోయినా దగ్గర కట్టేసుకుంటున్నారు ఇల్లు. మరి అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర అయితే పర్వాలేదు, కొంత ఖాళీ ఉంటుంది, వాళ్ళు కడతారు, ఏదో జరుగుద్ది. కానీ మరి కిక్కిరిసిపోయిన ఇళ్ళ మధ్యన దేవుడు గుడి కడుతున్నారు. అంటే దేవుడి గుడి కాదు, అది గుడి కాదు, అది మందిరం. ఒక బిల్డింగ్ లాగే కడతారనమాట వాళ్ళు. ఒక 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 బిల్డింగ్ కట్టారు ఇలాగా, ఆ బిల్డింగ్ పక్కనే ఒక చిన్న మందిరం ఉంటుంది. శివాలయానికి బయటకు వెళ్ళవలసిందే, పవర్ఫుల్ అనమాట శివాలయం. రామ మందిరము లేకపోతే ఇంకో మందిరము అలాంటివి కట్టుకుంటే కడితే అది మందిరం అంటారు దాన్ని. దానికి ఇవి ఉండవు, ఏంటి ఈ యంత్రాలు అవి పెట్టి చేయరు వాటికి. మందిరం ఎవరైనా వెళ్ళి నమస్కారం, మనం వెళ్తూ ఫోటోకి నమస్కారం ఎలా చేసుకుంటాం. కాకపోతే మందిరం అన్న తర్వాత కొంత ధూప నైవేద్యాలు ఉంటాయి, చక్కగా స్వామివారి విగ్రహం ఉంటుంది అక్కడ నమస్కారం పెట్టుకొని వస్తాం. అయితే అవి మందిరాలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినవి అవి దేవాలయాలు. ఈ జనరేషన్ పెరిగిపోయేటప్పటికి ఈ మందిరాలు ఎక్కడ పడితే అక్కడే, ఎందుకంటే ఈ అందుబాటులో ఉండాలి కదా జనానికి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కాలనీలు వచ్చేసినాయి. ఈ కాలనీలో ఇక్కడ ఒక అమ్మవారినో లేకపోతే శివాలయమో ఏదో కట్టుకుంటారు వాళ్ళు. మరి వేరే కాలనీకి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి. ఈ జనరేషన్ పెరిగిపోయిన తర్వాత, సిటీ మహానగరాలు అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ యంత్రాలు మంత్రాలు ఇవన్నీ మనం అనుకుంటున్నప్పుడు ఎక్కడైనా సరే దేవుడు మాత్రం ఎక్కడ తిరిగి నువ్వు నమస్కారం పెట్టు, ఏది చేసినా మనస్సాక్షిగా నమస్కారం పెట్టి నువ్వు వెళ్తా ఇలా అనేసి వెళ్ళకు. ఒక్క నిమిషం నిలబడు, స్వామి రక్షించు, నీవే దిక్కు అని వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇలా అనుకుని అలా వెళ్ళిపోవద్దు. భగవదారాధన ఏమిటంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు నమస్కారం చేసుకో, నువ్వు అందులో భక్తితోటి చెయ్యి, ఏది చేసినా రెండు